रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति छायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति छायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन हरिभाजन हरिभाजन हरिमद भाजन दशमुख कंपन बड़वाकृत बड़वाकृत बड़बाणलकृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडदापुगनी रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति छायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन हरिभाजन हरिभाजन हरिमद भाजन दशमुख कंपन बड़वाकृत बड़वाकृत बड़बाणलकृत बहुभस्मार्चन जय रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति छायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति छायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन हरिभाजन हरिभाजन हरिमद भाजन दशमुख कंपन बड़वाकृत बड़वाकृत बड़बाणलकृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडदापुगनी रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति छायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन हरिभाजन हरिभाजन हरिमद भाजन दशमुख कंपन बड़वाकृत बड़वाकृत बड़बाणलकृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडदापुगनी श्री लक्ष्मी रमण गोविंद बोलो श्री सीतारामचंद्र भगवान की अंदर की विनबड्डदा मल्लोकसारी गोविंद जय श्रीमన్నారాయణ ప్రియ గ్రామ భగవద్బంధులందరికీ కూడా శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవ మంగళ శాసనాలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అంటే మనం పాంచాహ్నిక అంటే 5 రాత్రుల ఉత్సవం చేసుకుంటూ ఉంటాం. ఏమిటో చేస్తూ ఉంటారు అయ్యగాళ్ళు, వాళ్ళ తిప్పలకు వాళ్ళు ఏదో చదువుతూ ఉంటారు. ఇవన్నీ మాకేం అర్థం కావు కదా అని స్కూల్కి వెళ్తే ఒక టీచర్ చెప్పేటువంటి విద్య పిల్లవాడది నేర్చుకుంటే వాడి జీవితానికి ఏ విధమైనటువంటి ఉన్నత స్థితిని ఇవ్వగలుగుతుందో, మేము చదివేటువంటి ప్రతి ఒక్క మంత్రము కూడా భగవద్ అనుగ్రహం వల్ల మనోఫలకం మీద అది వరమై ప్రతి ఒక్క కుటుంబానికి క్షేమాన్ని కలుగజేసే విధంగా ఉంటుందట.
కాబట్టి ఈ ఉత్సవాల్లో మొదలు మనం చేసేటువంటిది అంకురార్పణం. అంకురార్పణం అంటే ఎందుకు అంటే అంకురం అంటే మొలక, మొలక అంటే ఎవరు? తిని పడేస్తే అన్నము కాదు, ఉపయోగించుకుని పడేస్తే పదార్థము కాదు. అంకురము అంటే శిశువు అని, ప్రాణము అని. అంకురాలు అని అంటారు శిశువులని అందరినీ కూడా. ఈ అంకురార్పణం ఎందుకు చేస్తారయ్యా అంటే మా శిశువులంతా క్షేమంగా ఉండడానికై. విశ్వంలో ఒక్కొక్క జీవికి ఒక్కొక్క పదార్థం ఆహారమట. దానిలో జ్ఞానం ఉన్న జంతువు మానవుడట. వాడికి కూడా ఒక పదార్థం శ్రేష్టమైన, ఉత్కృష్టమైన, శుభప్రదమైనటువంటిది ఏదైనా అంటే ధాన్యము అని. ఈ ధాన్యము నుంచే జీవి ఉద్భవిస్తుంది అని శాస్త్రం, ఉపనిషత్తు. కాబట్టి అన్నం జీవాత్మాహు, అన్నమే జీవమట. కాబట్టి అందుకే అన్నానికి మనం ఏమంటాం? అన్నపూర్ణ అని అంటాం. అలా ఈ యొక్క అంకురం అనేటువంటి ధాన్యము ధాన్యానికే కాకుండా శిశువులకు కూడా ప్రతిరూపమట. అందుకే అంకుర అర్పణం. ఈ ధాన్యాన్ని మీకు సమర్పిస్తున్నాం కాబట్టి ఓ పరమాత్మ, ఈ ధాన్యము ద్వారానే జీవం ఉద్భవిస్తుంది. కాబట్టి ఈ జీవం ఎప్పుడు కూడా నిర్జీవం కాకుండా కొనసాగడానికై ఈ ధాన్యము నీ సేవలో వినియోగిస్తూ నీ ద్వారా కృప చేయబడినటువంటి ధాన్యము మాకు చేరి మా వంశాలను, మా గోత్రాలను పెంచుగాక. అందుకే అంకురార్పణం. ఈ అంకురాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా. మరునాడు చేసేటువంటి ధ్వజారోహణం అంటే ధ్వజస్తంభానికి గరుత్మంతుడి బట్ట కట్టి, అటు తర్వాత ఈ రోజు మనం జరుపుకునేటువంటి కళ్యాణానికి గరుత్మంతుడి ద్వారా విజ్ఞాపన చేయిస్తా ఉంటాం. సృష్టిలో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా. అలా కూడా క్షేమం కలగాలని, శుభం కలగాలని, సద్బుద్ధి, ఆలోచన, మంచి సాంప్రదాయ పరిజ్ఞానం కలిగి ఉండాలని శిశువులందరికీ కూడా రాముడు ఎలాగైతే జ్ఞానవంతుడై ఉన్నాడో అలాంటి శక్తిని కూడా మా శిశువులకు ఇవ్వాలని కోరుకుందాం, వేడుకుందాం. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీరమణ గోవింద. భక్తులందరూ నిద్రావస్థలు అంటున్నారు. మళ్ళొకసారి గట్టిగా శ్రీ రమారమణ గోవింద. నోటితో కాకుండా చేతులు పైకెత్తి చెప్పడం పరమాత్మకు చాలా ఇష్టమట. ఒకసారి చేతులు పైకెత్తి మళ్ళీ ఒకసారి అంట శ్రీ సీతారామచంద్ర భగవానికి లక్ష్మీరమణ గోవింద. Mara
చక్రముద్రాంజ నక్షత్రం దక్షిణాయాం కళ్యాణం అయితే మానవులకి ఇంతే ఆయుష్ ప్రమాణం అని ఉంటుంది. ఎందుకు తెలుసా? ఎందుకో తెలుసా? ఎందుకంటే ఒక ఆయుష్ ప్రమాణం ఇంతవరకు ఉండాలని నిర్ణయం చేయబడింది శివుడికి సంబంధించినటువంటి ఒక చరిత్రలో. గణపతికి శివుడి చేత సంహారం చేయబడ్డాడు అని మనకు తెలుసు. గణపతి తెలుసా? పార్వతి లాగా కాసేపు చూస్తూ ఉండు ఇంటిని అని చెప్పి తన లోపలికి వెళ్ళడం, శంకరుడు ఎక్కడో యుద్ధానికి వెళ్ళి తిరిగి రావడం,
ఈ పిల్లవాడు ఎవడో, ఈ వచ్చిన వ్యక్తి ఎవరో అపరిచితుడు అని చెప్పి ఆయన అడ్డగించడం, త్రిశూలంతో ఆయన చంపేయడం. మరి పార్వతి చేతనే ప్రాణాన్ని పోసుకున్నటువంటి వ్యక్తికి చావు ఉండకూడదు కదా, అవునా కదా? దేవతలకు చావు ఉండదు అని అంటారు. మరి పార్వతీమాత చేత ప్రాణం పోసుకున్నటువంటి గణపతికి శివుడి చేతిలో చావడం అనేటువంటిది, దాన్ని మనం విధి అని అంటాం. ఎందుకు వచ్చిందయ్యా అంటే అక్కడి నుంచే ఆయుష్ ఇంత నిర్ణయం చేయబడ్డదట అని మనకు ఒక ప్రమాణం. కాబట్టి మనల్ని శతమానం భవతి అని అంటుంటారు, అంటే 100 ఏళ్ళు చల్లగా బతుకున్నాయన అని. అది మన చేతిలో ఉన్నటువంటి కర్మ సాఫల్యం వల్ల మాత్రమే సాధ్యపడుతుందట. కాబట్టి అలా మన కళ్యాణాల్లో అయితే గణపతి పూజతో ఆరంభం చేస్తాం. కానీ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి పాంచరాత్ర ఆగమం మనం చాలా తెలుసుకోవాలి. ఈ మధ్యలో ప్రతి ఒక్కరు కూడా వాస్తు దేవాలయానికి ఇక్కడ ఇల్లు లేకపోతే బాగుంటుంది, అది ఎక్కడ లేకపోతే బాగుంటుంది, ఒక దౌర్భాగ్యం ఏర్పడ్డది. దేవాలయం వాస్తు వేరు, మనిషికి ఇల్లుకు చూస్తున్నటువంటి వాస్తు వేరు. దేవాలయం ఆగమ శాస్త్రంతో నిర్మాణం చేయబడుతుంది. దేవాలయం అనేటువంటిది పాంచరాత్ర ఆగమం వేద ప్రకారం నిర్మాణం చేయబడుతుంది. కానీ ఇల్లుకు అలాంటి నిర్మాణం అవసరం లేదు. అలాగంటే మనకి ఎక్కడో కొంతమందికి పడమర ముఖమై ఉంటాయి, కొంతమందికి ఉత్తర ముఖమై ఉంటాయి, కొంతమందికి దక్షిణ ముఖమై ఉంటాయి ఇళ్ళన్నీ కూడా. కానీ దేవాలయాలు అలా నిర్మాణం చేయబడవు. దక్షిణ ముఖమై ఉండేటువంటి ఆలయం ఒకే ఒక ఆలయం మాత్రమే, అది ఆంజనేయ స్వామిది మాత్రమే ఉంటుంది, ఎవరిది కూడా ఉండదు. కాబట్టి దేవాలయాలన్నీ కూడా పాంచరాత్ర ఆగమంతో ఉంటాయి. వాటికి వాస్తు చూడడం అంటే మన అవివేకమే. కాబట్టి అలా మానవ కళ్యాణాల్లో గణపతితో ఆరంభం చేయడం. కానీ పాంచరాత్ర ఆగమ సిద్ధాంతానికి వచ్చేసరికి విష్ణుమూర్తికి ప్రధానమైనటువంటి సైన్య అధిపతి ఎవరయ్యా అంటే శ్రీ విశ్వక్సేనుల వారు. కాబట్టి మనం మొట్టమొదలు విశ్వక్సేన ఆరాధన, తర్వాత పుణ్యాహ వాదనం, అటు తర్వాత రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమం చేస్తారు. మనకు కూడా వివాహంలో కంకణం కడతా ఉంటారు, దాన్ని మనం రక్షా బంధనము అని అంటాం. అలా రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమాన్ని ఎందుకు చేస్తారయ్యా అంటే ఒక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు దానికి సంకల్పానికి నిబద్ధుడై ఉండేందుకు చేయడం జరుగుతూ ఉంటుందట. అలా దేవతల యొక్క ఆయుష్ ప్రకారం బట్టి మనం ఈరోజు కళ్యాణాన్ని నిర్ణయం చేస్తూ ఉంటాం. ఆ విధంగా మన రాముడికి కూడా, అసలుకి రాముడు ఎన్నో వాడో తెలుసు అసలు వంశంలో. సీతారామ కళ్యాణం అంటే రాముల వారు మాత్రమే అని తెలుసు అనమాట. రాముడి ఆయుష్ కంటే 10 ఎక్కువ ఆయుష్ ఉన్నవాడు రావణాసురుడు. రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తే 11,000 సంవత్సరాలు కలిసి తమ్ములతో కలిసి ఉంటే మొత్తం కలిపితే 25,000 సంవత్సరాలు మాత్రమే ఇతరున్నది అని రామాయణం ప్రమాణం. కానీ రావణాసురుడు తన వంశంలో ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే రాముడి తండ్రి దశరథుడు అని చెప్పగలుగుతాం. మరి రావణాసురుడి తండ్రి విశ్వావసుడు. వాడికి 2 భార్యలు, కైకసి ఇలబిల అని. ఆ కైకసికి పుట్టినవాడే రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడని. మరి ఇలబిల పుట్టిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఎవరుంటారు? మనం ఈరోజు ఉత్తర దిశ లక్ష్మీ స్థానం అని చెప్పుకునేటువంటి వాడు ముఖ్యంగా ధనానికి అధిదేవత అయినటువంటి లక్ష్మికి ఇష్టమైన వాడు కుబేరుడు. కుబేరుడు మణిగంధరుడు అని 2 అన్నదమ్ముళ్ళు. మరి వాళ్ళు కూడా రావణాసురుడి యొక్క తండ్రికి పుట్టిన వాళ్లే. ఆ లంకా పట్టణం ఎవరిదయా అంటే సాక్షాత్తు కుబేరుడిది. అమ్మ దయతోటి నిర్మించుకున్న నగరం. వీడు వాడిని భయపెట్టి చావగొట్టి ఊరును చెలగొట్టి ఆ లంకా పట్టణాన్ని ఆక్రమిస్తే కుబేరుడు అమ్మ దయతోటి తిరిగి కొల్హాపుడు అనేటువంటి ప్రాంతానికి చేరి దేవభూమిలో నిర్మాణం చేసుకున్నాడట. కాబట్టి మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఉత్తర దిశ ఉత్తర స్థానాన్ని లక్ష్మీ స్థానం అని చెప్తా ఉంటాం. అలా
రాముడి యొక్క దశరథ మహారాజు తండ్రి అయితే, రాముడి యొక్క తండ్రి దశరథుడైతే రావణాసురుడి యొక్క తండ్రి విశ్వావసుడట. ఈ రావణాసురుడు రాముల వారి తరంలో 5వ వాడైనటువంటి అనరణ్యుడు అనేవాడితో అక్కడి నుంచి యుద్ధం చేసుకుంటూ వచ్చాడట వాడి వంశంతోటి. ఆ అనరణ్యుడు వాడి చేతిలో ఓడిపోతే అప్పుడు ఆ అనరణ్యుడు అనేవాడు, అయ్యా ఈ రోజు నా వంశంలో మాకెవరికి చాతగాకపోవచ్చేమో నిన్ను చావగొట్టడానికి, కానీ మా వంశంలో సత్యవ్రతుడు ధర్మవంతుడైనటువంటి వాడు ఒక ఉద్భవిస్తాడు, వాడి చేతిలో నీకు తప్పకుండా మరణం సిద్ధిస్తుంది అని అక్కడి నుంచి ప్రయాణం చేస్తే 1,80,000 సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సి వచ్చిందంట రావణాసురుడు రాముల వారి కోసం. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పడం అంటే, ఎన్నో తరాల నుంచి రాముణ్ణి చూడడానికి తాపత్రయపడ్డ రావణాసురుడే అంత వెయిట్ చేస్తే మరి మన పూర్వీకులు ఇచ్చినటువంటి రాముడి కోసం మనమెంత తాపత్రయపడాలి, ప్రతినిత్యము చూడడానికి, ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణాన్ని చేసుకోవడానికి. కాబట్టి అలాంటి రాముడికి మనమే కాకుండా మన పిల్లలకు కూడా భవిష్యత్తులో రామ కళ్యాణం అంటే మా దగ్గర ఇలా చాలా జాగ్రత్తగా గొప్పగా చేసుకుంటారయ్యా, మా పెద్దల సహాయ సహకారాలతోటి రాముడు మా ఇంటివాడయ్యా అనేటువంటి తాపత్రయాన్ని మనం ప్రకటిస్తూ భావితరాలకు ఇలాంటి ఉత్సవాన్ని మనం ఈ విధంగా చేయాలి అని నేర్పిస్తూ భావితరాలకు మనం ఇచ్చేటువంటి గొప్ప ఆస్తి ఏదయ్యా అంటే ఆలయాలు, వాటి పరిరక్షణ మాత్రమే. కాబట్టి మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ ఆలయం ద్వారా మనం ఈరోజు ఈ కళ్యాణాన్ని చేసుకుంటూ అందరము మమేకమై, అందరం ఒకరమై, రాముడికి ఆత్మీయ బంధువులమై సేవ చేసుకుంటూ ఎంతో గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్న మన తత్వానికి పూర్వీకుల ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండాలని ఆ స్వామిని వేడుకుందాం. తద్వారా రాముడి దయతోటి అందరికీ కూడా క్షేమం కలగాలని మరీ ప్రార్థిస్తూ ఇప్పుడు రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమాన్ని మన పండితులు చేపడతారు. కాబట్టి అయ్యా నీకు రక్షాబంధనం చేస్తున్నామంటే మాకు నీవు రక్షగా ఉండాలయ్యా అని చెప్పి కూడా 2 చేతులు జోడిస్తూ స్వామిని వేడుకుంటూ ప్రార్థిద్దాం. చేతులు పైకెత్తి శ్రీ రమారమణ గోవింద అయ్యా భజంత్రి
ఓం జయ విశ్వరో విశ్వరో విశ్వర. రక్షాబంధనం అయిన తర్వాత మనం ఒక దారం వేస్తాం మెడలో, దాన్ని యజ్ఞోపవీతం అని అంటారు. దాన్ని ఉపనయనం. నయనం అంటే కన్ను అని, ఉప అంటే ప్రత్యేకమైన, ఇంకొకటి అని. నయనం అంటే కన్ను అంటే దాన్ని జ్ఞానం అని అంటారయ్యా. అంటే విద్యను నేర్చుకోవడానికై వెనకటి కాలంలో ఎవరైనా సరే ఉపనయన సంస్కారం ఉంటే తప్ప విద్య నేర్చుకోవడానికి అర్హత పొందేవారు కాదట. అలా మన స్వామివారికి కూడా వివాహంలో గాని విద్యలో గాని తప్పకుండా అర్హుడవ్వాలి అంటే ఉపనయనం అనేటువంటి కార్యక్రమం బట్టి తప్పనిసరి అని చెప్పి శాస్త్రం. కాబట్టి మన రాముడికి కూడా అయ్యా నువ్వు కళ్యాణం చేసుకోవాలి అమ్మను అంటే నీకు ఉపనయనం తప్పనిసరి అని చెప్పి చేయడంలోని అంతర్యమే మనం ఆచరించిన ఈ కార్యక్రమం. అటు తర్వాత గోత్రనామాలు కన్యాదానము అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. శ్రద్ధగా వినాలి. ఈ గోత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ వంశం ఏంటి, ఈ పరంపర ఏంటి అనేటువంటిది మనకు ఈ సంకల్పం ద్వారా మనకు తెలుస్తుందట. మంగళాష్టకాని భవేద. ఓం తదేవ లగ్నం దివ్యం దేవదారాభం ఇంద్రబలం దేవ విద్యాబలం దైవబలం దేవ లక్ష్మీవ దేవేంద్రం గ్రహాపే సావధాన విశ్వక్సేన విభూషణ ప్రవృతి దేవదత్తే సుదా గోవిదః కళ్యాణే సకలేశ్వరీ సృజా భాగ్యానుసంధాయినే శోభాంగే విమలేశ్వరీ విమలినే నారాయణే శ్రీసదే ఆయాన్యో నిత్యం నిత్యాత్సరం మహోదం మాహంజలక్షోత్తరం భగవాన్ శ్రీకృష్ణ
अष्टलक्ष
ద్వారం వివేదయాతే సులక్షాత్రింశిద్రాహిద్రపరిమితే కలియుగే ప్రథమవారే విష్ణువిక్రమార్కసాగవాన విజయారవింద్రనాథార్జునశిక్షకేషు తృతీయే జారివాహనజగే అస్మిన్మృతానవ్యవహారీగా శాస్త్రవారేణ ప్రభవాది षष्ठी संवत्सराणां मध्ये दशस्रे क्रोधिनामसंवत्सरे उत्तरायणे वदन्तरतो मेषमासे शुक्लपक्षे सप्तम्यां शुभदतो हिन्दवासरे शुभवासरे पुनर्वसु नक्षत्रयुक्ताय शुभयोग शुभकरण एवं ग्रहनिष्ठायामस्यां शुभदितो దయచేసి అందరూ కూడా ఈ కళ్యాణం మేము కూడా నీకు కన్యాదానంలో పాల్పంచుకుంటూ సీతను మా అమ్మగా భావిస్తూ నీకు సమర్పిస్తున్నామయ్యా అని చెప్పడానికై సంసారం అనేటువంటి చక్రం నుంచి బంధ విముక్తులు కావాలి. సంసారం సాగరం అని అంటుంటారు. అలాంటి పద్మవ్యూహం లాంటి సంసారం అనేటువంటి చక్రం నుంచి మమ్మల్ని ఉద్ధరించవయ్యా అని వేడుకోవడానికి అందరం కూడా చేతులు జోడించి స్వామి చెప్పేటువంటి ఆ 4 మాటలు అందాం. స్వామికి వినబడేట్టుగా అంటాం. అది కూడా అనండి. మమా అనాది అవిద్యా అస్మిన్ సంసార చక్రే మహతే నారాయోనిషో భాగ్యా విశేషేణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణపర్యంతం కృతానాం నవవిధాన మహాపాతక ఉపపాతక ఆదీనా అపనోదన రామచంద్ర స్వామినః కైంకర్య రూపం కన్యాదానం అహం కరిష్యే. లక్ష్మీరమణ గోవింద శ్రీ సీతారామచంద్ర భగవానికి హిరణ్యగర్భస్వవర్ధతాగ్రే భూతస్య దాతప్పదేగావేద సదాభారర్ధవీంద్యాముదేవాం తస్మై దేవాయ హవిషాదిదేవా గోవింద. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టారు. ఓం గతివేలం ధ్రువం చక్రముద్రాంజ
चक्षुदानमर्पयामि श्रीमते दर्शनाय नमः चक्षुदानमर्पयामि श्रीमते दर्शनाय नमः अर्पयामि श्रीमते दर्शनाय नमः नक्षत्रं కళ్యాణమైతే మానవులకు ఇంతే ఆయుష్ ప్రమాణం అని ఉంటుంది. ఎందుకు తెలుసా? ఎందుకో తెలుసా? ఎందుకంటే ఒక ఆయు ప్రమాణం ఇంతవరకు ఉండాలని నిర్ణయం చేయబడింది శివుడికి సంబంధించినటువంటి ఒక చరిత్రలో. గణపతికి శివుడి చేత సంహారం చేయబడ్డాడు అని మనకు తెలుసు. గణపతి తెలుసా? పార్వతి లాగా కాసేపు చూస్తూ ఉండు ఇంటిని అని చెప్పి తన లోపలికి వెళ్ళడం, శంకరుడు ఎక్కడో యుద్ధానికి వెళ్ళి తిరిగి రావడం, ఈ పిల్లవాడు ఎవడో, ఈ వచ్చిన వ్యక్తి ఎవరో అపరిచితుడు అని చెప్పి ఆయన అడ్డగించడం, త్రిశూలంతో ఆయన చంపేయడం. మరి పార్వతి చేతనే ప్రాణాన్ని పోసుకున్నటువంటి వ్యక్తికి చావు ఉండకూడదు కదా? అవునా కదా? దేవతలకు చావు ఉండదు అని అంటారు. మరి పార్వతీమాత చేత ప్రాణం పోసుకున్నటువంటి గణపతికి శివుడి చేతిలో చావడం అనేటువంటిది, దాన్ని మనం విధి అని అంటాం. ఎందుకు వచ్చిందయ్యా అంటే అక్కడి నుంచే ఆయుష్ ఇంత నిర్ణయం చేయబడ్డదట అని మనకు ఒక ప్రమాణం. కాబట్టి మనల్ని శతమానం భవతి అని అంటుంటారు, అంటే 100 ఏళ్ళు చల్లగా బతుకున్నాయన అని. అది మన చేతిలో ఉన్నటువంటి కర్మ సాఫల్యం వల్ల మాత్రమే సాధ్యపడుతుందట. కాబట్టి అలా మన కళ్యాణాల్లో అయితే గణపతి పూజతో ఆరంభం చేస్తాం. కానీ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి పాంచరాత్ర ఆగమం మనం చాలా తెలుసుకోవాలి. ఈ మధ్యలో ప్రతి ఒక్కరు కూడా వాస్తు దేవాలయానికి ఇక్కడ లేకపోతే బాగుంటుంది, అది ఎక్కడ లేకపోతే బాగుంటుంది, ఒక దౌర్భాగ్యం ఏర్పడ్డది. దేవాలయం వాస్తు వేరు, మనిషికి ఇల్లుకు చూస్తున్నటువంటి వాస్తు వేరు. దేవాలయం ఆగమ శాస్త్రంతో నిర్మాణం చేయబడుతుంది. దేవాలయం అనేటువంటిది పాంచరాత్ర ఆగమం వేద ప్రకారం నిర్మాణం చేయబడుతుంది. కానీ ఇల్లుకు అలాంటి నిర్మాణం అవసరం లేదు. అలాగంటే మనకి ఎక్కడో కొంతమందికి పడమర ముఖమై ఉంటాయి, కొంతమందికి ఉత్తర ముఖమై ఉంటాయి, కొంతమందికి దక్షిణ ముఖమై ఉంటాయి ఇళ్ళన్నీ కూడా. కానీ దేవాలయాలు అలా నిర్మాణం చేయబడవు.
దక్షిణముఖమై ఉండేటువంటి ఆలయం ఒకే ఒక ఆలయం మాత్రమే, అది ఆంజనేయ స్వామిది మాత్రమే ఉంటుంది, ఎవరిది కూడా ఉండదు. కాబట్టి దేవాలయాలన్నీ కూడా పాంచరాత్ర ఆగమంతో ఉంటాయి. వాటికి వాస్తు చూడడం అంటే మన అవివేకమే. కాబట్టి అలా మానవ కళ్యాణాల్లో గణపతితో ఆరంభం చేయడం, కానీ పాంచరాత్ర ఆగమ సిద్ధాంతానికి వచ్చేసరికి విష్ణుమూర్తికి ప్రధానమైనటువంటి సైన్య అధిపతి ఎవరైనా అంటే శ్రీ విశ్వక్సేనుల వారు. కాబట్టి మనం మొట్టమొదలు విశ్వక్సేన ఆరాధన, తర్వాత పుణ్యాహ వాదనం, అటు తర్వాత రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమం చేస్తారు. మనకు కూడా వివాహంలో కంకణం కడతా ఉంటారు, దాన్ని మనం రక్షా బంధనము అని అంటాం. అలా రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమాన్ని ఎందుకు చేస్తారయ్యా అంటే, ఒక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు దానికి సంకల్పానికి నిబద్ధుడై ఉండేందుకు చేయడం జరుగుతూ ఉంటుందట. అలా దేవతల యొక్క ఆయుష్ ప్రకారం బట్టి మనం ఈరోజు కళ్యాణాన్ని నిర్ణయం చేస్తూ ఉంటాం. ఆ విధంగా మన రాముడికి కూడా, అసలుకి రాముడు ఎన్నో వాడో తెలుసు అసలు వంశంలో. సీతారామ కళ్యాణం అంటే రాములవారు మాత్రమే అని తెలుసు అనమాట. రాముడి ఆయుష్ కంటే 10 ఎక్కువ ఆయుష్ ఉన్నవాడు రావణాసురుడు. రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తే 11,000 సంవత్సరాలు కలిసి తమ్ములతో కలిసి ఉంటే మొత్తం కలిపితే 25,000 సంవత్సరాలు మాత్రమే పెరుగున్నది అని రామాయణం ప్రమాణం. కానీ రావణాసురుడు తన వంశంలో ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే రాముడి తండ్రి దశరథుడు అని చెప్పగలుగుతాం. మరి రావణాసురుడి తండ్రి విశ్వావసుడు. వాడికి 2 భార్యలు, కైకసి ఇలబిల అని. ఆ కైకసికి పుట్టినవాడే రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడని. మరి ఇలబిలకు పుట్టిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఎవరుంటారు? మనం ఈరోజు ఉత్తర దిశ లక్ష్మీ స్థానం అని చెప్పుకునేటువంటి వాడు, ముఖ్యంగా ధనానికి అధిదేవత అయినటువంటి లక్ష్మికి ఇష్టమైన వాడు కుబేరుడు. కుబేరుడు, మణిగంధరుడు అని 2 అన్నదమ్ముళ్ళు. మరి వాళ్ళు కూడా రావణాసురుడి యొక్క తండ్రికి పుట్టిన వాళ్లే. ఆ లంకాపట్టణం ఎవరిదయా అంటే సాక్షాత్తు కుబేరుడిది. అమ్మ దయతోటి నిర్మించుకున్న నగరం. వీడు వాడిని భయపెట్టి చావగొట్టి ఊరును చెలగొట్టి ఆ లంకాపట్టణాన్ని ఆక్రమిస్తే కుబేరుడు అమ్మ దయతోటి తిరిగి కొల్హాపురం అనేటువంటి ప్రాంతానికి చేరి దేవభూమిలో నిర్మాణం చేస్తున్నాడట. కాబట్టి మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఉత్తర దిశ ఉత్తర స్థానాన్ని లక్ష్మీ స్థానం అని చెప్తా ఉంటాం. అలా రాముడి యొక్క దశరథ మహారాజు తండ్రి అయితే, రాముడి యొక్క తండ్రి దశరథుడైతే రావణాసురుడి యొక్క తండ్రి విశ్వావసుడట. ఈ రావణాసురుడు రాముల వారి తరంలో 5వ వాడైనటువంటి అనరణ్యుడు అనేవాడితో అక్కడి నుంచి యుద్ధం చేసుకుంటూ వచ్చాడట వాడి వంశంతోటి. ఆ అనరణ్యుడు వాడి చేతిలో ఓడిపోతే అప్పుడు ఆ అనరణ్యుడు అనేవాడు, అయ్యా ఈ రోజు నా వంశంలో మాకెవరికి చాతగాకపోవచ్చేమో నిన్ను చావగొట్టడానికి, కానీ మా వంశంలో సత్యవ్రతుడు ధర్మవంతుడైనటువంటి వాడు ఒక ఉద్భవిస్తాడు, వాడి చేతిలో నీకు తప్పకుండా మరణం సిద్ధిస్తుంది అని అక్కడి నుంచి ప్రయాణం చేస్తే 1,80,000 సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సి వచ్చినట్టు రావణాసురుడు రాముల వారి కోసం. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పడం అంటే, ఎన్నో తరాల నుంచి రాముణ్ణి చూడడానికి తాపత్రయపడ్డ రావణాసురుడే అంత వెయిట్ చేస్తే మరి మన పూర్వీకులు ఇచ్చినటువంటి రాముడి కోసం మనమెంత తాపత్రయపడాలి, ప్రతినిత్యము చూడడానికి, ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణాన్ని చేసుకోవడానికి. కాబట్టి అలాంటి రాముడికి మనమే కాకుండా మన పిల్లలకు కూడా భవిష్యత్తులో రామ కళ్యాణం అంటే మా దగ్గర ఇలా చాలా జాగ్రత్తగా గొప్పగా చేసుకుంటారయ్యా, మా పెద్దల సహాయ సహకారాలతోటి రాముడు మా ఇంటివాడయ్యా అనేటువంటి తాపత్రయాన్ని మనం ప్రకటిస్తూ భావితరాలకు ఇలాంటి ఉత్సవాన్ని మనం ఈ విధంగా చేయాలి అని నేర్పిస్తూ భావితరాలకు మనం ఇచ్చేటువంటి గొప్ప ఆస్తి ఏదయ్యా అంటే ఆలయాలు, వాటి పరిరక్షణ మాత్రమే. కాబట్టి
మన పూర్వీకరించినటువంటి ఈ ఆలయం ద్వారా మనం ఈరోజు కళ్యాణాన్ని చేసుకుంటూ అందరము మమేకమై అందరం ఒకరమై రాముడికి ఆత్మీయ బంధువులమై సేవ చేసుకుంటూ ఎంతో గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్న మన తత్వానికి పూర్వీకుల ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండాలని ఆ స్వామిని వేడుకుందాం. తద్వారా రాముడి దయతోటి అందరికీ కూడా క్షేమం కలగాలని మరీ మరీ ప్రార్థిస్తూ ఇప్పుడు రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమాన్ని మన పండితులు చేపడతారు. కాబట్టి అయ్యా నీకు రక్షాబంధనం చేస్తున్నామంటే మాకు నీవు రక్షగా ఉండాలయ్యా అని చెప్పి కూడా రెండు చేతులు జోడిస్తూ స్వామిని వేడుకుంటూ ప్రార్థిద్దాం. చేతులు పైకెత్తి శ్రీ బ్రహ్మారమణ గోవింద. అయ్యా భజంత్రి రక్షాబంధనం అయిన తర్వాత మనం ఒక దారం వేస్తాం మెడలో. దాన్ని యజ్ఞోపవీతం అని అంటారు. దాన్ని ఉపనయనం. నయనం అంటే కన్ను అని, ఉప అంటే ప్రత్యేకమైన ఇంకొకటి అని. నయనం అంటే కన్ను అంటే దాన్ని జ్ఞానం అని అంటారయ్యా. అంటే విద్యను నేర్చుకోవడానికై వెనకటి కాలంలో ఎవరైనా సరే ఉపనయన సంస్కారం ఉంటే తప్ప విద్య నేర్చుకోవడానికి అర్హత పొందేవారు కాదట. అలా మన స్వామివారికి కూడా వివాహంలో కానీ విద్యలో కానీ
తప్పకుండా అర్హుడవ్వాలి అంటే ఉపనయనం అనేటువంటి కార్యక్రమం బట్టి తప్పనిసరి అని చెప్పి శాస్త్రం. కాబట్టి మన రాముడికి కూడా అయ్యా నువ్వు కళ్యాణం చేసుకోవాలి అమ్మను అంటే నీకు ఉపనయనం తప్పనిసరి అని చెప్పి చేయడంలోని అంతర్యమే మనం ఆచరించిన ఈ కార్యక్రమం. అటు తర్వాత గోత్రనామాలు కన్యాదానము అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. శ్రద్ధగా వినాలి. ఈ గోత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ వంశం ఏంటి, ఈ పరంపర ఏంటి అనేటువంటిది మనకు ఈ సంకల్పం ద్వారా మనకు తెలుస్తుందట. ఒకసారి శ్రద్ధగా వినండి. కన్యావరణార్థం కన్యాదాతారం గత్వా భగవతే అనంతవేశాఖాధ్యాయనే ఆదినారాయణాయ అవింద్యా దివ్యాస్పతివనాథావనాన్యామ మంగళాష్టకాని భవేత్. ఓం తదేవలగ్నం దివ్యం దేవదారావరం దింద్రపదం దేవ విద్యావరం దైవపదం దేవ లక్ష్మీవ దేవేంద్రం దధాతి సావధాన శ్రీరాంజరాత్రాగవ విశ్వక్సేన విభూషణ ప్రవృతి భగవత్తే సుధాదో విదః కళ్యాణీ సకలేశ్వరీ సృజా భాగ్యానుసంధాయినే శోభాంగే విమలేశ్వరే విమలినే నారాయణే శ్రీసదే ఆయాన్యో వైకుంఠే కనకాదిలే గురో నారాయణాఖ్యాదిలే లోకాలోక మహాదిలే శుభో పుణ్యాదిలేశ్వాశ్రయ శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన మండప మహాసంవర్ణేదోల్లగుత ప్రాకారాంతరహేరత్నరవిధరజాజ్వల్యమానో హరి నిత్యం నిత్యాహాత్సరం మహవిషం మాహంజలక్షోత్తరం పాయాన్య భగవాన్ రామో యోగవనాయ గోపలక శ్రీకృష్ణగల్యాపయ లోకానాం పరిమోదవాయేవో ఏవో జగద్రక్షణ శ్రీలక్ష్మీనారాయణస్య ప్రహ్లాదరుత్మాంగవో విశ్వక్షేణం భూసునష్టహనరాన్ శ్రీవైనవేయాలయ ఏదేర్భాగవదోత్తరైః ప్రతితం సంసేయోనోత్సుగా తాయాన్య భగవాన్
నవనే సూరావృతక్షేయ శుద్ధోదకారణమే పరివృతే జంబో ప్రజోంధ శాఖశాల విష్కృత దివేరావృతే అవరావతి యశోవతి అంభోవతి రేవతి ఉత్తవతి రాజ్యవతి గాంధర్వత్తులగావతి హృదయవన్యవటనే ప్రకాశతే ఇంద్రాజ్ఞమనైర్గురునాయకువేర ఈశానాత్యశ్రీపాలకై పాలితే లోకాలోకావృతే మహారాష్ట్ర సింధ ప్రభుదేశ భాషా భూవాలే పాలదే గంగా గౌతమీ నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహురా తుంగభద్ర రేణుకామలాపహారిణి కావేరీ రమాల తామ్రవర్ణే విశోకా కౌశకే గండకే చిత్రిక వశిష్ఠాప్రవరాకాస్తమే సరయోగరవాప కుజావతి బల్గునే కృతోజా పుణ్యదాప్రణీతాంజనేక పుణ్యదే పవిత్రదే అయోధ్యావరామాయ కావేరాంజయవంతికా ప్రేతానవదే దూర్దే పుణ్యవచనై ప్రయాగరాజదే భూమండలే లక్షయోజనవిస్తేంద్రే హరిపరిష కింపురుష వర్షయో సురక్షిణే చేతుబంధమయాదురే సహస్రే భరతపరిషే ప్రజగండే ప్రజాక్షేత్రే కర్మవేమో అయోధ్యామద్రాకాశీకాక్షేత్రయా ప్రియాతగాంధీ శ్రీరంగ శ్రీ వెంకటాచలారి పుణ్యక్షేత్రే గంగావతమే శ్రీధర్మదాసే పుణ్యాది భూచిరాజే తమ భూమధ్యేకాయ పూర్వవిభాగే భూప్రవిష్ట షోడశప్రవిశస్య స్వాత్రింశత్సహస్రమౌర్జ విస్తారస్య దక్షిణవిభాగే ప్రేమోపచారికారం శ్రీసాకాంతవినస్వాంభోజ భద్రావేదాచలోరస్య శ్రీమదారి నారాయణస్య నాదవిరోధే విరాజమానస్య కైర్విపత్తిహేతో పరబ్రహ్మణా నియుక్తస్య గురుభవనస్సురార్తిరంగిరోదయచంద్రే దశవిశిష్టాఖ్యాః నవరబ్రహ్మణా मध्ये కారణబ్రహ్మణः హరవాయుర్వర్షితం యజ్ఞయాదే ప్రథమవర్షే ప్రథమాక్షేపः ప్రథమవర్షే ధ్యానే స్థితి యోగానే శ్రీయోగోర్తో త్రైలోకనికా విగ్రహవిద్యంతారం చిత్తుఘటికాः పార్వకల్పూర్మకల్పబ్రహ్మకల్పరాహకల్ప కాంత్రికల్పానాం मध्ये శ్రీ వేదవారాహకల్పే సాయం భవద్వారోజిషా ఉత్తమకామకరైవతిజాసుజ వైవస్సుజావర్ణిజాఖ్య బ్రహ్మరౌద్ర ధార్మరౌత్సుభూమ్యారి శ్రీమన్మంత్రేషు మత్స్యోపయుక్తమే వైవస్సుమన్మంత్రే మత్స్యపూర్మవరాహార్హుల్మవామభార్గవరాఘవకృష్ణ బౌద్ధకల్గిదశావతారేషు నవమే బౌద్ధావతారే అష్టావింశతమే మహాయుగే సప్తవిలక్షాశ్వాయుగే యాదే ద్వాదశలక్ష చిన్నయుగే పరిమితే త్రేతాయుగే యాదే అష్టలక్ష ద్వాపంయుగే యాదే చతుర్లక్షాత్రింశత్సహస్రపరిమితే కలియుగే ప్రథమరాదే విష్ణువిక్రమాఖ్యసాయుధాన విజయారవింద్రనాథార్జునశక్తికేషు తృతీయే శాలివాహనజగే అశ్విన్మృతావ్యవహారేగా శాస్త్రవారేణ ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం मध्ये దశశ్రీ క్రోధినామసంవత్సరే ఉత్తరాయణే వదంతరతో మేషమాసే శుక్లపక్షే సప్తమ్యాం శుభదతో హిందవాసరే శుభవాసరే పునర్వసు నక్షత్రయుక్తాయ శుభయోగ శుభకరణ ఏవం గ్రహోనిష్టాయాం శుభదితో. దయచేసి అందరూ కూడా ఈ కళ్యాణం మేము కూడా నీకు కన్యాదానంలో పాలు పంచుకుంటూ సీతను మా అమ్మగా భావిస్తూ నీకు సమర్పిస్తున్నామయ్యా అని చెప్పడానికై సంసారం అనేటువంటి చక్రం నుంచి బంధ విముక్తులు కావాలి. సంసారం సాగరం అని అంటుంటారు. అలాంటి పద్మవ్యూహం లాంటి సంసారం అనేటువంటి చక్రం నుంచి మమ్మల్ని ఉద్ధరించవయ్యా అని వేడుకోవడానికి అందరం కూడా చేతులు జోడించి స్వామి చెప్పేటువంటి ఆ 4 మాటలు అందాం. స్వామికి వినబడేట్టుగా అంటాం. అది కూడా అనండి. మమా అనాది అవిద్యా
प्राप्तवतः मम जन्म प्रभृति एतत् क्षणपर्यन्तं कृतानां नवविधान महापातक उपपातक आदीना सत्यः अपनोदन रामचन्द्र स्वामिनः कैङ्कर्य रूपं कन्यादानम् अहं करिष्ये लक्ष्मीरमण गोविन्द श्री सीतारामचन्द्र भगवान की हिरण्यगर्भस्वपवर्धताग्रे भूतस्य दातपदेगावेद तदाधारर्धवीन्द्यामुदेवां तस्मै देवाय हविषादिदेवा గోవింద అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓం గతివేలం పరమాత్ముడికి రక్షాబంధనం మాత్రమే మిగతా వాళ్లకు
తర్వాత ఉండేటువంటిది కన్యాదానం, జీలకర్ర బెల్ల ధారణ. నిజంగా కూడా ముహూర్తం అంటే ఏంటయ్యా? దేనికి ఇవ్వాలి మనం, దేనికి ఇస్తున్నాం విలువ? చాలా చోట్ల జీలకర్ర బెల్లం పెడితే పెళ్లి అవుతుంది అని అంటుంటారు. జీలకర్ర బెల్లానికి మంత్రం ఏంటో ఒకసారి వినాలి. ధ్రువంతే రాజా వరుణం. ఈ భూమికి రాజవరగా జలం, అందుకే 3 వైపుల నీరు, ఒక వైపు భూమి అని. ధ్రువంతేవో బృహస్పతి. దేవతల గురువు ఎవరయ్యా అంటే బృహస్పతి. అంటే వాడి సాక్షిగా ఇది ఎక్కడ చేయబడి చెప్తుంటాం? నెత్తిన చేయబడి చెప్తా ఉంటాం. జీలకర్ర బెల్లాన్ని పట్టుకొని, దాన్ని ఎందుకు పట్టుకోవాలయ్యా? మిరప్పొడి ఉంది కదా, అది కూడా పెట్టొచ్చేయమంటే, జీలకర్ర అనేటువంటిది చలువకు, బెల్లం అనేటువంటిది వేడి. ఈ 2 సాంగత్యంలోనే శరీర తత్వం సమతుల్యంగా ఉంటుంది అని చెప్పి ఒక ఆయుర్వేద ప్రక్రియ. అది ఎక్కడుంటుందయ్యా అంటే మనిషిని ఆలోచింపజేసేటువంటి మెదడులో ఉంటుందట. ఆ ప్రక్రియను చల్లబరచడానికై పెద్దలు చేసినటువంటి ఏర్పాటట. దానికి కూడా ఒక మంత్రాన్ని ఆపాదించినారట. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేవో బృహస్పతి. బృహస్పతి ఎవరయ్యా అంటే దేవతల గురువు. ధ్రువంత ఇంద్రస్. కన్యాదానం చేసేవాడు కాబట్టి వాడి చేయి పైన ఉంటుంది చూడండి. ఇంద్రశ్చ అగ్నిశ్చ. అగ్ని ఎక్కడ ఉంటుందయ్యా? హోమం చేసేవాడి దగ్గరనా, లేదా మన మంగళహారతి రూపంలోనా? అది కాకుండా శరీరంలో ఉన్నటువంటి వేడి రూపంలోనా? రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. వచ్చిన వాళ్ళందరి సాక్షిగాని నిజంగా కూడా నిద్ర చేయబెట్టి వాడు ధర్మబద్ధంగా కాపురం చేయగలుగుతాడా? చేయగలుగుతాడా? అన్ని సత్యాలు కూడా భార్యతో పాలు పంచుకోగలుగుతాడా? కాబట్టి మనము జీలకర్ర బెల్లాన్ని ఎందుకు పెడుతున్నామంటే వీళ్ళందరి సాక్షిగా నిన్ను ఒడంబడిక చేసుకోగలుగుతున్నాను వివాహానికై. కానీ దాన్నే మనం ముహూర్తం అనుకుంటా ఉన్నాం. అది కాకుండా నిజంగా ముహూర్తం ఏదయ్యా అంటే మాంగళ్య ధారణ మాత్రమేనట. అందుకే మంగళసూత్రం కట్టేటప్పుడు ఏం చెప్తా ఉంటాం? మాంగళ్యం తంతునా అనేన మమ జీవన హేతున. నా జీవిత గమనాన్ని ఉద్ధరించుకోవడానికై. కంటే బద్నామి. మాంగళ్యం అనేటువంటి ప్రక్రియను నా జీవనం గమనాన్ని ఉద్ధరించుకోవడానికై, నా వంశాన్ని పెంచుకోవడానికి. నిజంగా కూడా పిల్లనియకుంటే వంశం ఎక్కడి నుంచి పెరుగుతుందయ్యా? పిల్లనియకుంటే వీడి జీవితానికి పరమార్థం ఎక్కడ ఉంటుందయ్యా? కాబట్టి నా వంశాన్ని, నా గోత్రాన్ని పెంచుకోవడానికై కంటే బద్నామి, నీ కంఠంలో అలంకరింపజేస్తా ఉన్నాను. శుభగే. శుభగే అంటే పత్రికలో రాసుకున్నటువంటి ముహూర్తం. శుభ పుష్కరాంశ ముహూర్తం అని దానికి పేరు. మరి మనం ఏం చేస్తా ఉన్నాం? ఆ టయానికి జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళయింది అంటున్నాం. మరి దేనికి ఇవ్వాలి విలువ? వివాహానంతరం తీసేసే జీలకర్ర బెల్లానిక, శాశ్వతంగా ఉండే మాంగళ్యానిక? మరి దేనికి ఇస్తా ఉన్నాం? కాబట్టి దీన్ని ఆలోచించి చేయాలట వివాహం. కంటే బద్నామి శుభగే త్వం జీవ. ఇద్దరం కలిసి జీవిద్దాం. శరదాం శతం. 100 ఏళ్ల పాటు చల్లగాని. కాబట్టి అందుకే పసుపు కుంకుమయంగానే అదే ముహూర్తం అయితే, జీలకర్ర బెల్లమే ముహూర్తం అయితే నడినెత్తిని పెట్టుకోవాలి, కానీ మాంగళ్యానికి ఎందుకు పెట్టుకోవాలి? సుమంగళీర్యం వధూరిమాగం. సుమంగళి అని తెలియడానికి పుస్తే మెట్టెలే ప్రధానమట. కాబట్టి అలాంటి మాంగళ్య ధారణతోటి అమ్మను శాశ్వతమైనటువంటి సుమంగళిగా చేయడానికి ఇప్పుడు మన ఆచార్యుల వారు స్వామి సన్నిధిలో వారి పాదార విందాల సాక్షిగా మాంగళ్య కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. తద్వారా మనం కూడా భవిష్యత్తులో ఎక్కడైనా వివాహం జరిగితే మంగళసూత్రానికి విలువ ఇవ్వవలసింది. జీలకర్ర బెల్లం ప్రధానం కాదు ఎప్పటికీ కూడా. అది తెలియక చాలా మంది పత్రికల్లో రాసుకున్న ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడితే చాలయ్యా అంటుంటారు. అది ఒక గ్రంథంలో ప్రమాణానికి ఎందుకు అని చెప్పడం జరిగింది. కానీ అనేక గ్రంథాల్లో మాంగళ్యానికి బ్రహ్మ మొదలుపెట్టినటువంటి బ్రహ్మోత్సవం నుంచి కూడా మాంగళ్యానికి విశేషమైనటువంటి అర్థం ఉందట. కాబట్టి మన ఆచార్యుల వారు కూడా ఇప్పుడు ఆ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కాబట్టి ఒకసారి మనం కూడా
సుమంగళితనాన్ని నీవు ఎలాగైతే పొంది శాశ్వతంగా రాముడి సన్నిధిలో ఉండిపోయినావో మాకు కూడా అలాంటి తత్వాన్ని ఇవ్వమ్మా అని చెప్పి వేడుకుందాం, ప్రార్థిద్దాం. శ్రీ లక్ష్మీరమణ గోవింద. భక్తాదులందరూ కూడా నిద్రావస్థలో ఉన్నారు. ఒక్కసారి శ్రీమద్ రమారమణ గోవింద. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హరి ఓం హిరణ్యవర్ణాం హరిణేశ్వరరహితప్రజాం శ్రీమద్
స్వామి మీ దగ్గరికి వస్తున్నారు. స్వామివారి కట్నాలు హారతిలోనే సమర్పించగలరు. அகலகில்லேன் இறைவென்று அலர்மேல் மங்கை இறைவார்ப நிகரில் மகனாய் உலகமோருடையா என்னையாழ்வானே அகலகில்லேன் இறைவென்று அலர்மேல் மங்கை இறைவார்ப நிகரில் மகனாய் உலகமோருடையா என்னையாழ்வானே